హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. నేను మీ అనురాధ. ఈరోజు స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. అప్పటికప్పుడే రవ్వ చక్కెర ఉంటే సరిపోతుంది. ఈ రెసిపీకి చాలా చాలా కమ్మగా ఉంటాయి. 5 నిమిషాల్లో అయిపోయే రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసేసుకొని అందులోకి 1 కప్పు వరకు వేయించుకున్న ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అని కూడా అంటారు. 1/2 కప్పు వరకు చక్కెర, 2 యాలకులని కచ్చా పచ్చాగా దంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం 1 కప్పు రవ్వకి 1/2 కప్పు చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. రవ్వని ముందుగా ఎంత మంచిగా వేయించుకుంటే రుచి అనేది అంత బాగా ఉంటుంది. కాబట్టి లో ఫ్లేమ్ పైన పెట్టేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు మంచిగా రవ్వని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైకి ఒక గిన్నెని పెట్టేసుకొని 1 కప్పు రవ్వకి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు రవ్వ, చక్కెర, యాలకుల పొడి కలిపి పెట్టుకున్న వీటన్నింటినీ వేసేసి కలుపుతూ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. రవ్వ ఉడకడానికి ఎక్కువగా టైం అనేది ఏం పట్టదు. సెకండ్స్లోనే రవ్వ అనేది ఉడికిపోతుంది. కాబట్టి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రవ్వ చల్లారిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని వేసి చేతికి కూడా కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని రవ్వని సాఫ్ట్గా అయ్యేంత వరకు మర్దన చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా రవ్వ అనేది సాఫ్ట్గా అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా తీసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకొని తీసుకోవాలి. అరిచేతిలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకున్నామంటే కొంచెం పెద్దదిగా అవుతుంది. వీటన్నింటిని ఒకేసారి చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి డీప్ ఫ్రై చేయడం చాలా ఈజీ అయిపోతుంది. పిండి గట్టిగా ఉంటేనే ఈ రెసిపీ మంచిగా వస్తుందని గుర్తుంచుకోండి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ని రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ వేడయిందో లేదో ఒక చిన్న పిండి ముద్దని వేసేసి ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క దాన్ని నెమ్మదిగా ఆయిల్లోకి వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్ పైన మాత్రమే వీటిని మనం కాల్చుకొని తీసుకోవాలి. ఆల్రెడీ రవ్వ ఉడికిందే కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి. హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల మంచి కలర్ అనేది వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం ఒక్కొక్కటిగా ఆయిల్లో నుండి తీసుకుంటూ ఈ విధంగా నొక్కి తీసుకున్నామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా బయటికి వచ్చేస్తుంది. అదేవిధంగా అన్నింటినీ ప్రెస్ చేసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా చాలా బాగుంటాయి. 1-2 రోజుల వరకు ఈ రెసిపీ అయితే నిల్వ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. పిల్లలు స్వీట్ అడిగినా, ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినా చిటికెలో అయిపోయే రెసిపీ. మీకు ఎలా కుదిరిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఎంత ఎమ్మీగా ఉన్నాయి అనేది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.